హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. మన ఛానల్లో అయితే ఈరోజు 1 కేజీ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం అయితే ఎర్రగా పండిన 1 కేజీ టమాటోలను అయితే తీసుకొని మంచిగా కడుక్కొని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా 4 ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకైతే టమాటోలు తొందరగా ఉడుకుతాయి. టమాటోలు ఉడకడానికి సరిపోయే ఇట్లా ఒక పెద్ద బగోని తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మొత్తం ఇందులో వేసి ఒక గుప్పెడు చింతపండు కూడా వేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ చింతపండు వేయడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అట్లనే టేస్ట్ కూడా ఇంకొంచెం పుల్లగా బాగుంటుంది. ఈ చింతపండు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ పైన టమాటాలు అయితే మనకు పూర్తిగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అసలు వాటర్ ఏం వేయకూడదు. మూత పెట్టుకొని టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు మాడనివ్వకూడదు. చట్నీ టేస్ట్ ఉండదు అడుగు మాడితే. చూసారు కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు అయితే మెత్తగా ఉడకాలి. ఇట్లా మెత్తగా ఉడికిన టమాటాలను వేరొక బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు అయితే చల్లార్చుకోవాలి. అప్పుడే మనం ఈ టమాటాలను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అవే కొత్తిమీరలు అంటాం కదా అవి, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయకూడదు. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఆలోపు మనకైతే ఇందాక ఉడికించుకున్న టమాటోలు కూడా పూర్తిగా చల్లబడ్డాయి. ఈ ఉడికించుకున్న టమాటోలను మిక్సీ జార్లోకి తీసుకొని మనకు రుచికి సరిపడంత ఉప్పు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక 4 టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నా. ఇంకా కొంచెం స్పైసీగా తినాలనుకున్న వారు ఇంకొక టీ స్పూన్ కారం వేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా మెత్తగానైతే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పోపు కోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఒక 5-6 ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి, దంచుకోకూడదు వెల్లుల్లి, ఓన్లీ పొట్టు తీసిన వెల్లుల్లి, అలానే కరివేపాకు వేయించుకొని పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇందాక టమాటోలను మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ టమాటో పేస్ట్ కూడా వేయాలి. సారీ, ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. ఇందాక మనం ధనియాలు, ఆవాలు, మెంతులను పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా ఇందులో వేసి టమాటోల నుండి మొత్తం ఆయిల్ మొత్తం ఇంక్రీజ్ అయ్యేంత వరకు కలుపుతూ టమాటాల నుండి వాటర్ మొత్తం ఇంక్రీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇట్లా మనకు రావాలి పచ్చడి. ఈ పచ్చడిని మనం ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, లేదంటే వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువనే తింటాం. మనకైతే ఖచ్చితంగా 3 to 6 months వరకు అయితే నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.